రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవ్వరు ఏది మాట్లాడినా అది వైరల్ అయిపోద్ది. పాప ఎవరో నాకు తెలియదు కానీ అమ్మాయి ఎవరు, నేను అమ్మాయిని ఏమంటలే, అమ్మాయి ఆలోచనలు కూడా ఏమంటలే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ అనే ఒక వార్డు సోషల్ మీడియాలో ఎక్కడ కనపడినా కూడా వైరల్ అయిపోద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు, ఆయన ఆలోచనలకి చాలా ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని చాలామంది ఏమనుకుంటారంటే సెలబ్రిటీస్ అయిపోదాం, మనకు ఒక మంచి ఇమేజ్ వచ్చేస్తుంది, మనకి ఇంక తిరుగు ఉండదు అని దాన్ని ముందు పెట్టుకుని ఏదో ఒక విధంగా కొంతమంది మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు కొంచెం చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అసలు ఏం మాట్లాడింది ఏంటి అనేది ముందు విందాం. ఒక్కొక్క దానికి ఆపి మరీ సమాధానం నేను ఇస్తాను. సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతానికి ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పక్కన పెట్టి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో ఒక్కొక్కటి విందాం. ఫస్ట్ పాకిస్తాన్ ఇష్టం అయితే పాకిస్తాన్ కి పోవాలని ఆయన చెప్తున్నా. ఈ వీడియో స్పెషల్ గా ఆయనకే డెడికేట్ కూడా చేస్తున్నా. నాకు చెరువేరే ఇష్టం అనగానే క్యూబాకి పోమని ఎవరు అనలేదు ఆయనని. నాకు నక్సలైట్లు ఇష్టం అనగానే అడవికి పోమని ఎవరు అనలేదు ఆయనని. తెలంగాణ ఏర్పడగానే 11 రోజులు అన్నం మానేసి ఏడ్చిన అంటే మా తెలంగాణ చాలా ఆవేశంగా మాట్లాడుతుంది. నాకు రష్యా అమ్మ ఇష్టం అనగానే గొర్రెల్లో ఆలోచిస్తారేమో అర్థం కాదు. క్రిస్టియన్ గా మారమని ఎవరు అడగలేదు. ముస్లిం టోపు పెట్టుకొని నాకు ముస్లింస్ ఇష్టం అనగానే ముస్లిం గా మారిపో అని ఎవరు అనలేదు. మరి ఇక్కడ గురించి మాట్లాడదాం. ఇక ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, పాకిస్తాన్ ఇష్టం అనగానే పాకిస్తాన్ వెళ్ళిపోమని మీరు అన్నారు కదా, ఒక క్రిస్టియన్ ఇష్టం అనగానే క్రిస్టియన్లోకి రమ్మనలేదు, ముస్లిం ఇష్టం అనగానే ముస్లింలోకి మారమనలేదు, రష్యన్ అమ్మాయి ఇష్టం అంటే రష్యాలోకి వెళ్ళిపోమని చెప్పి ఎవరు చెప్పలేదు, లేదండి ఇంకొకటి అని చెప్పి పాపం చాలా ఆవేశంగా చాలా ఎందుకో ఎక్కడ నాకైతే ఆ వాళ్ళ బాధ ఎలా ఉందంటే ఒక గొర్రెకి సంబంధించినటువంటి బాధగా ఉంది. ఎందుకంటే ఒక గొర్రె ఒక దాని వెనక ఒకటి వెళ్తా ఉంటాయి, వాటికి ఇంక వెనక ఇటు చూడదనమాట. ఏమన్నా చూస్తే ఎవడన్నా వచ్చి లాగి 2 పీకుతాడేమో అనుకుంటే ఏమో, ఒకటి వెళ్తా ఉంటే దాని వెనకాల ఇవి కూడా వెళ్ళిపోతా ఉంటాయి. ఇది కూడా అదే పద్ధతి. ఒకడు వాళ్ళకి సంబంధించిన ఆవిడని ఎవరో కొంచెం ప్రేరేపించి మాట్లాడిపించినట్టున్నాడు, లేదంటే ఒక వ్యక్తి ఎవరో బలంగా మాట్లాడినట్టున్నాడు. అదే మాటలను ఆవిడ కూడా తీసుకుని ఆవిడ అదే మాటల్లో మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ మేడం గారికి పాపం ఆమె సోదరు ఏం తెలీదో ఏం మాట్లాడుతుందో ఆమె తెలియట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెగవేరా పోరాట స్ఫూర్తిని తీసుకోమన్నారమ్మా. అక్కడ ఇష్టం కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోమని ఎవరు చెప్పలా. చెగవేరా లాంటి ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదివి తన దేశం కాకపోయినా వేరే దేశం వాళ్ళు చాలా కష్టాలు పడుతూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అప్పట్లో ఉన్నటువంటి పరిపాలించేటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడుతుంటే తను ఒక పోరాట యోధుడయ్యి వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళ కష్టాల్లో నిలబడ్డాడు అని చెప్పాడు. ఒక పోరాట స్ఫూర్తిని మనం తీసుకోవాలి. తన దేశం కాకపోయినా, తన భాష కాకపోయినా, తనకి సంబంధించినటువంటి వ్యక్తులు కాకపోయినా ఆ వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ చదువుకుని కూడా దాన్ని ఒక దేశం కోసం వచ్చేసినటువంటి వ్యక్తి, తన ప్రాణాలను సైతం చాలా తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి, ఒక గెరిల్లా పోరాటాలు తన దేశం కాని దేశం కోసం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక మానవత దృక్పథంతో, ఒక మానవతావీయత కోణంలో ఆలోచించాడు కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకోమన్నారు. అంతేగాని పోనీ పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్కి ఇష్టపడే వ్యక్తుల గురించి ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోమన్నారో, సోకాల్డ్ ప్రకాష్ రాజ్ కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది సైకో టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొంచెం ఈ గొర్రె బుర్రని పక్కన పెట్టి ఆలోచించు తల్లి అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ని ఇష్టపడుతున్నారు. దేనికంటే పాకిస్తాన్లో ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉందా, ఎక్కడన్నా మానవీయత కోణం అనేది ఉందా? ఎక్కడైనా సరే వాళ్ళు మన దేశం గురించి, మన మతాల గురించి చంపటం కోసమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చూడాలి. ఎక్కడో ఇక్కడ మనం ఎంతో మంది మొన్న చంపేసినటువంటి పెహల్గాం దగ్గర నుంచి హైదరాబాద్లో, మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో గోకుల్ చాట్ కావచ్చు, లుంబినీ పార్క్ కావచ్చు, దిల్షుక్ నగర్ పెళ్లిల్లో ఎంతో మంది సాధారణ పౌరులు, అమాయకులు ప్రాణాలు తీసేస్తున్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద
ప్రేమ ఒలగబోస్తూ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు దయచేసి అక్కడికి వెళ్ళి బతికి సావండి, అక్కడ వెళ్ళి బతికి చూపించి మాకు చెప్పండి అని చెప్తున్నారు. ఇక్కడ మన భారతదేశంలో నీలాంటి మహిళలు ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో బ్రతుకుతున్నారు. అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, హిందూ అయినా, ఇంకొక జైనికి సంబంధించినటువంటి వ్యక్తులైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళి, చాలా చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరాలకు వెళ్ళి వాళ్ళ పదవులను కావచ్చు వాళ్ళు అధిరోహించి చూపిస్తున్నారు. మరి పాకిస్తాన్లో ఏమైనా ఉన్నారా? మలాలా అనే ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడుతుంది అని చెప్పి ఆమెని టెర్రరిస్టులు చంపేయబోయారు. ఆమె బాడీ నిండా బుల్లెట్లే, బ్రతికి అలా బతుకుతుంది. నీలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బ్రతికితే తెలుస్తుంది. అక్కడ మానవతా విలువలు కానీ, మానవతా విలువల గురించి మాట్లాడేటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులకి, సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆలోచనలు ఉండకపోవచ్చేమో. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా పాకిస్తాన్ అనే దేశంలో ఉగ్రవాద స్థావరాలే మాత్రమే ఉంటున్నాయి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరుల గురించి కొంతమంది ఉన్నారు, అందరూ టెర్రరిస్టులనే చెప్పట్లా, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ వల్ల వాళ్ళు పొల్యూట్ అయిపోతున్నారు. వాళ్ళు ఎలా నిలబడాలి, మనం ఆర్థికంగా మన దేశం అగ్రస్థానంలోకి ఎలా వెళ్ళాలి, మన పిల్లలు ఎలా చదువుకోవాలి అన్న దాని మీద పక్కన పడేసి ఈ దేశం మీద మనం బాంబు దాడి చేయాలి, ఈ దేశం మీద మనం ఉగ్రవాదులు దాడి చేయాలి, ఈ దేశం మీద ఇంకొకటి చేయాలి అని మాత్రమే ఉంటున్నారు. దాంట్లోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మ్యాక్సిమం అన్ని కుటుంబాల్లో వాళ్ళు మామూలుగానే 10 మంది 20 మంది ఉంటారు, మినిమం ఒక 100 మంది ఉంటారు. ఒక కుటుంబంలో ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో కనీసం ఒకడైనా సరే టెర్రరిస్ట్గా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ప్రపంచం మొత్తం కోడైకొస్తుంది పాకిస్తాన్ అంటే ఒక ఉగ్ర దేశం అని చెప్పి. ఆ దేశంలో ఉన్నటువంటి పక్కన బలిస్తాన్ అని చెప్పి ఇంకో రాష్ట్రాల వాళ్ళే కొట్టుకు సస్తున్నారు. మీకు అది తెలియట్లా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తుల గురించి, అలాంటి పాకిస్తాన్ గురించి, అలాంటి టెర్రరిస్టుల గురించి సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లి నీలాంటి వాళ్ళు, లేదంటే సైకో ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, లేదంటే కొంతమంది ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి దుబ్బేయండి, అక్కడికి వెళ్ళి బతికి చూడండి అని చెప్తున్నారు. ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో మీరు సోషల్ మీడియాలో పెడితే దాని నుంచి వచ్చే డబ్బులతో మీరు బ్రతుకుతున్న మీరు సినిమా టికెట్లు కొని ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని హీరోగా, నటుడిగా, ఇంకొక దానిగా తాతలు, తండ్రులు అందరూ వాళ్ళ పిల్లలందరూ కూడా తినేంత ఆస్తి ఇచ్చిపెట్టినటువంటి ప్రజల మీదే ద్వేషం పెంచేసి గొడవలు సృష్టించే విధంగా మాట్లాడుతుంటే దుబ్బేయండి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఏం మాట్లాడిందో ఒకసారి చాలా క్లియర్ గా అది కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఇష్టం అనకపోయినా సరే మీరెవరు అధైర్యపడకండి, మీరు ఏ దేశం నుంచి వచ్చినా ఈ దేశంలో బతుకుతామంటే ధైర్యంగా ఉండండి అని అభయం ఇచ్చి కాంటెక్స్ట్ లో మాట్లాడింది విని బత్తాయి బుర్రతో అర్థం చేసుకొని పాకిస్తాన్ పో అంటే మీ దగ్గర పాకిస్తాన్ బత్తాయి బుర్ర, తన గొర్రె బుర్రకి బత్తాయి బుర్రకి చాలా తేడా ఉంటుంది. కానీ ఇకపోతే ఏమంది పాప, ఏమందంటే అక్కడ ఎంతో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా మా దేశానికి రండి అని హక్కుని చేర్చుకోవాలా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 150 కోట్ల మంది జనాభా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి అగ్రస్థానంలో ఉండవలసినటువంటి భారతదేశం ఈ జనాభాతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దాచేసుకుని తినేయటానికి పరిస్థితులు ఉండుంటే ఇంకా ఇతర దేశాల వాళ్ళని హక్కుని చేర్చుకునేటానికి మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని కొంతమంది నాయకులు ఆ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఏరియాస్లోనే పోటీ చేసి గెలిచి మేము 15 నిమిషాలు ఇస్తే వేసేస్తాం హిందువులందరినీ అని అంటుంటే ఏం చెయ్యాలి? ఇంకొంతమందిని పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడే పెట్టి మమ్మల్ని అందరినీ లేపేస్తామంటే ఎందుకు ఊరుకోవాలి? ఇక్కడ మరి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి లేదా బర్మా నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఇక్కడికి వచ్చి బ్రతుకుతా ఉంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి మా సోదరులైనటువంటి ముస్లింలు ఏమవ్వాలి? ఎక్కడికి పోవాలి?
వాళ్లకు అందాల్సినటువంటి అనేక పథకాలు, సంక్షేమ పథకాలు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అనేక వనరులు ఎవరో పాకిస్తాన్ నుంచి, మయన్మార్ నుంచి, లేదంటే ఇంకొక బర్మా దేశం నుంచి వచ్చి దోచేసుకుని తింటే అంటే ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మా వారసులుగా, మా సోదరులుగా ఉన్నటువంటి ఆ ముస్లింలు ఎక్కడికి వెళ్ళాలి ఆలోచించాలి. మట్టి బుర్ర ఈ బుర్రలకి ఏం చెబితే అర్థమవుతుందో తెలియట్లే. వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే చాలు, మనం అందరూ చూసేస్తారు, ఇంకా వీళ్ళని ఎంకరేజ్ చేసేస్తారు, వీళ్ళు ఏది మాట్లాడినా అదే రైట్ అనుకుంటాం. ఈ గొర్రెలకి అర్థమవుతుందో లేదో తెలియట్లే. ఉండొచ్చు పిచ్చి, పాకిస్తాన్ మీద ప్రేమ ఉండొచ్చు, లేదంటే ఇతర దేశాల ముస్లిమ్స్ మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఇండియాలో బ్రతుకుతున్నటువంటి ముస్లిమ్స్ మీద మీకు ప్రేమ ఎందుకు లేదు? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడికి పోమంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడికి వెళ్ళమంటారు? వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి, ఓటర్ ఐడీలు ఇచ్చి, వాళ్ళతో ఓట్లు వేయించుకుని ఓటు బ్యాంక్గా చూసుకుంటూ వాళ్ళ రాజకీయాలు పబ్బాలు గడుపుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు బాగానే ఉంటున్నారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని ఆశ్రయంగా తీసుకుని అక్కడ బ్రతకలేక అక్కడ తరిమేస్తే మీలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలని చెడగొట్టి వీళ్ళల్లో కూడా గొడవలు సృష్టించి వీళ్ళల్లో కూడా ఆలోచనలు మార్చి కొంతమంది మళ్ళీ అదే టెర్రరిస్టులు గాను ఇంకొకళ్ళు గాను వాళ్ళకి సహకరించే విధంగా తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ మా సోదరులైనటువంటి ముస్లింలని మార్చేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు నిజాలు తెలుసుకో. నీ గొర్రె బుర్రకి గొర్రెగా వెళ్ళాలనుకుంటే దుబాయ్, నువ్వు కూడా పాకిస్తాన్. ఎస్, నీలాంటి వాళ్ళకి, నీలాంటి మాట్లాడేటువంటి వ్యక్తులకి ఈ దేశంలో స్థానం ఉండకూడదు. ఇది స్టాండ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి ఈ దేశం గురించి మాట్లాడినటువంటి, ఈ దేశ గౌరవం గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడితే దుబ్బేసేయండి. అవసరం లేదు. మీరు అవసరంలా. మీరు ఒక్కరోజు మీరు చెప్తున్నటువంటి మయన్మారో లేదా ఇంకొకటో బంగ్లాదేశో వాళ్ళతో పాటు మీరు వెళ్ళి వాళ్ళనే తరిమేస్తే దిక్కులేంది మీరు అక్కడికి వెళ్ళి బ్రతుకుతారా లేదా ఆలోచించుకోండి తల్లి.